నమస్తే. ఉస్మానియా యూనివర్సిటీలో పరిస్థితులు ఏంటి, పిల్లలు ఎట్లా ఉన్నారు, చదువు ఎట్లా ఉన్నది, తిండి ఎట్లా ఉన్నది, ఎంత హైజీనిక్గా, ఎంత నాణ్యతగా, ఎంత క్వాలిటీ లైఫ్ ఇక్కడ వాళ్ళకు ఉన్నది అనేది మనం ఫోకస్ చేస్తూ ఉన్నాం. ఇది ఎపిసోడ్ నెంబర్ 2. మనం ఫస్ట్ ఎపిసోడ్లో చాలా క్లియర్గా బీఎడ్ అండ్ ఎంఎడ్ చదువుకుంటున్న స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళ హాస్టల్స్ చూసినాం, వాళ్ళ ఫుడ్ చూసినాం. చాలా దారుణమైన జీవితాలు అక్కడ మనకు కనబడతా ఉన్నాయి. కనీసం డబ్బులు తీసుకొని కూడా ఫుడ్ సరిగా పెట్టట్లేదు, ఉండడానికి అవకాశం లేదు, కుక్కలు తిరుగుతున్నాయి, పందులు తిరుగుతున్నాయి, వాష్రూమ్స్ అసలు లేనే లేవు. 300 మందికి 3 బాత్రూమ్లు ఉన్నాయి, ఆ బాత్రూంలోకి పోతే నీళ్ళే లేవు. సో మనం ఇప్పుడు ఎపిసోడ్ నెంబర్ 2లో మానేరు హాస్టల్ అని ఉన్నది. ఇక్కడ ఈ మానేరు హాస్టల్లో అంతా ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ సైన్స్ స్టూడెంట్స్ ఉంటారట. మనం ఒకసారి లోపలికి వెళ్దాం. నాతో పాటు క్రాంతిదళ అధ్యక్షుడు పృథ్వీరాజ్ గారు కూడా ఉన్నారు, ఆయన టీం కూడా ఉన్నారు. ఒకసారి మనం లోపలికి వెళ్దాం, వాస్తవ పరిస్థితి ఎట్లా ఉందన్నది చూద్దాం. ఇందులోనే మెస్ కూడా ఉందట. ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఇందులో ఉన్నారు. ఎప్పుడు కట్టిన హాస్టల్లో ఇది, ఏ ఇయర్లో కట్టిందో? యా. సో మానేరు హాస్టల్ 2011 ఇనాగ్రేటెడ్ బై ఎస్ సత్యనారాయణ. డిసెంబర్ 2011లో ఎవరైనా ప్రొఫెసర్ వి కిషన్ రావు గారు అండ్ రిజిస్ట్రార్ మధ్య ఎస్ఎన్ రెడ్డి గారు. ఎవరు? సత్యనారాయణ వీసీ. సో అప్పుడు యా లోపల ఉన్నారా? మెస్ ఎక్కడ? యా. సో ఒకసారి మనం లోపలికి వెళ్దాం. 2011లో కట్టిన బిల్డింగ్ అనమాట ఇది. 2011 అంటే మనకు తెలంగాణ రాకముందు కట్టిన బిల్డింగ్. సో ఇవి తర్వాతి కాలంలో కట్టినాయి కాబట్టి కొంత కనబడుతున్నాయి, కొంచెం గ్రౌండ్ లేకపోతే కొద్దిగా ఉన్నట్టుగా కనబడుతున్నాయి. కానీ ఉన్న పిల్లలకి అక్కడ ఉన్న సౌకర్యాలకు మాత్రం పొంతన లేదు. వాష్రూమ్స్ తక్కువగా ఉంటాయి, పిల్లలు ఎక్కువగా ఉంటారు. సో ఇట్లా రకరకాల సమస్యలతో వీళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఎవ్రీ డే మెయింటెనెన్స్ ఉంటుంది. ఆ మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోతే బిల్డింగ్ ఇదిగా ఉంటుంది. యా. ఎక్కడ మెస్ ఎక్కడ బ్రదర్? యా. తిన్నారా మీరు? ఇప్పుడు ఇదేంది, ఇప్పుడు ఈ వాటర్ మినరల్ వాటరేనా? బాగానే ఉంటాయా? తాగే వాటర్ కానీ మంచి లేవు. తాగే వాటర్ మినరల్ వాటరే కదా. మినరల్ వాటర్ ఫిల్టర్ అయితే లేవు. అయితే లేవు. తాగోదు ఇప్పుడు. ఎట్లా ఏమైనా పురుగులు లాంటివి వస్తుంటాయి అప్పుడప్పుడు? పురుగు లాంటివి ఏమైనా చెత్త వస్తుంటుంది, అప్పుడప్పుడు వస్తుంటుంది. ఎట్లా మరి ఏం తాగాలి మరి మీరు? తాగాలంటే ఎన్నిసార్లు చేసినా కానీ ఏమవుతుంది, వాళ్ళు ఏం చేస్తలేరు. ఫుడ్ ఎట్లున్నది? ఫుడ్ బెటర్, మరీ అంత మంచి లేదు కానీ యావరేజ్ అంతే. ఓకే. మీరు ఇప్పుడు మెస్ చార్జెస్ పే చేస్తుంటారు కదా ఎవ్రీ మంత్. ఎంత ఇప్పుడు మెస్ చార్జ్ ఎంత ఉంది? అంటే డీడీగా వచ్చాం స్టార్టింగ్ 9,160. తర్వాత 1 year అయిపోయినాక మనకి ఎంత పడుతుంది అని తెలుస్తుంది. ఓకే. క్వాలిటీ ఉందా ఫుడ్? ఏమైనా పురుగులు, రాళ్ళు అట్లాంటివి ఏమన్నా? పదండి ఎటు ఇందులోకేనా? ఏ ఇయర్ మీది? ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఇది. ఫస్ట్ ఇయర్. ఏ బ్రాంచ్ మీది? యా. సో చాలా పెద్ద మెస్ ఉన్నది ఇక్కడ. అయిపోయింది అన్న, మొత్తం అయిపోయింది. ఏం కర్రీ వండినారు ఇవాళ? గుడ్ల పులుసు. మసాలా ఎగ్ అయిపోయిందా ఎగ్గులంతా? అరే మరి ఎట్లా అందరూ తినేసిరా మొత్తం? ఏమేమి వండిన ఇవాళ? ఎగ్ పులుసు, సాంబారు, పచ్చి పులుసు. ఓకే. ఇదేంది? సాంబార్. ఇప్పుడు సాంబార్లో ఏంది? క్యారెట్లు వేస్తారా? ఎట్లా? క్యారెట్లు వేస్తారు, ఒకరోజు సూరకాయ వేస్తారు, ఒకరోజు క్యారెట్లు వేసిరు కదా, నిన్న వేసిరు కదా. ఒక్కొక్క రోజు వేస్తారట, ఏరట. ఎట్లుంటుంది? ఒకరోజు సూరకాయ వేస్తారు, ఒకరోజు అంతే. ఇప్పుడు ఎట్లా క్వాలిటీ వస్తాయి అన్ని ప్రొడక్ట్స్ అన్ని? మీరేనా వండించేది? కేటకర్ ఉన్నారు లోపల. ఇప్పుడు ఇది బుక్ అటెండెన్సా? ఇవాళ ఎంతమంది వచ్చినారు? ఎంతమంది వచ్చారు ఇవాళ? మొత్తం 220 members ఉన్నారు. 220కి ఇవాళ ఎంతమంది వచ్చారు? ఒక 10-15 members లేరు. నెంబర్ ఏడుందన్న మొత్తం వాళ్ళ మెస్ నెంబర్స్ ఉంటాయి ఇవి, వాళ్ళని బట్టి మేము టిక్ చేస్తూ ఉంటాం అట్లా. సో ఇందులో కొన్ని మిస్ అయ్యారు. 190 పోయింది, 160 ఇవన్నీ. 10-15 members మిస్ అయిపోతారు. ఓకే. మరి ఒకవేళ కొంచెం లేట్ వస్తే ఎట్లా? ఫుడ్ ఉంటుంది మా దగ్గర, ఉంటుంది, పెడతాం. చెప్పి ఏం బ్రదర్ ఎట్లుంటుంది? ఫుడ్ నార్మల్ ఉంటుంది బ్రో, ఏమంతా. కొన్ని రోజులు అయితే అది తినబుద్ధి కానీ కాదు. చాలా మంది వేరే ఆల్టర్నేట్ యూస్ చేసుకుంటారు. ఫుడ్ ఏమీ బాగుండదు నిజం చెప్పాలంటే. బిల్లు చూస్తే 3,500 వరకు పడుతుంది.
నెలకు 3,500 కడుతున్నారు. కడుతున్నాం. మళ్ళీ వాళ్ళు ఏంటంటే అట్ ద ఎండ్ ఆఫ్ ది డే చూపిస్తారు. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఎవరికి ఏం చెప్పుకోలేము. ఇంకా అది మాకు సర్టిఫికేట్స్ కావాలంటే మేము అది కట్టుకొని మూవ్ అని అయిపోయి కట్టేసుకోవాలా అంతే. అది ప్రాబ్లం. ఎంతమంది 200 మందికి సరిపడా ఇస్తున్నారా? ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు, బట్ క్వాలిటీ ఫుడ్ కావాలి కదా. మేము తక్కువ అమౌంట్ అయితే ఏం పే చేయడం లేదు, హెవీ అమౌంట్ పే చేస్తున్నాం. హైజీనిక్ ఉంటుందా ఫుడ్ క్వాలిటీ? హైజీనిక్ అస్సలు ఉండదు. హైజీనిక్ ఉంటుంటే మేము మీకు ఎందుకు ప్రొవైడ్ చేస్తాం? మా ప్రాబ్లం అనేది హైజీనిక్ ఉండదు కాబట్టి మేము చెప్తున్నాం. రాళ్ళు రావడం కానీ అట్లాంటివి ఏం కాదండి. జస్ట్ తినే ఫుడ్ నార్మల్గా వండితే చాలు. ఆ హెవీ మంచి టేస్ట్ కాకుండా నార్మల్ టేస్ట్ వండినా చాలు. ఆ టేస్ట్ కూడా ఉండడం లేదు. ఇప్పుడు ఇవాళ ఏమేమి పెట్టినారు? ఇవాళ అది మసాలా కర్రీ. అది తింటే ఆబ్వియస్లీ ఎవరికైనా స్టమక్ పెయిన్ రైజ్ అవుతుంది, అంత మసాలా ఉంటుంది అందులో. ఇంకా ఆల్టర్నేట్గా సాంబార్ అయితే రసం డైలీ ఉంటుంది, ఇంకా రైస్ ఇంకా అంతే. ఎగ్ ఫ్రైడే కాబట్టి ఆఫ్టర్నూన్ ఎగ్ పెట్టారు అంతే. తాగడానికి వాటర్ అయితే ఉంటాయి, బట్ అవి ఫిల్టర్ అవ్వడం లేదు. అది రియల్గా మినరల్ వాటర్ అయితే కాదు. రియల్గా మినరల్ వాటర్ కావాలంటే ప్రిన్సిపల్ ఆఫీస్లో ఉంటే ఆడ తాగి చూసి చెప్పండి. దీనికి మీరే కంపేర్ చేసి చెప్పండి. మరి ఎట్లా ఏం తాగుతారు మీరు? అవే తాగేస్తుంటారు? అవే తాగేయాలా? ఎన్నిసార్లు అని రైస్ చేయాలా? మేము చదువుకోనికి వచ్చాం, ప్రాబ్లంలో రైస్ చేసుకుంటూ కూర్చోవాలని కాదు కదా. ఏ ఇయర్ మీరు? సెకండ్ ఇయర్. సో ఇక్కడ అందరూ ఇక్కడే ఉంటున్నారా, లేకపోతే ఇక్కడ ఉండలేము తినలేమని బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారా? కొన్ని డేస్ అయితే సరిగ్గా లేదు, అవి లేనప్పుడు ఇంకా బయటికి వెళ్ళిపోతారు. చాలా మంది వెళ్ళిపోతారు, ఒకరు కాదు చాలా మంది వెళ్ళిపోతారు. సో ఇది ఉస్మానియా యూనివర్సిటీ పరిస్థితి. ఫుడ్ విషయంలో సరే కొంత ప్రొడక్ట్స్ తెచ్చుతున్న ఐటమ్స్ ఇవన్నీ బాగానే ఉన్నా వండడంలో తేడా ఉన్నది ఒకటి. రెండోది క్వాలిటీ ఫుడ్ వీళ్ళకి అందట్లేదు. ఎందుకంటే అనుకున్నంత స్థాయిలో ఆ ఐటమ్స్ అనేవి వేసి చేస్తేనే ఆ ఫుడ్కి ఒక టేస్ట్ అనేది వస్తుంది. సో ఒకసారి వీళ్ళతో మనం మాట్లాడదాం. ఏమేమి ఉన్నాయి బ్రదర్? ఇది ఇవాళ ఎగ్ ఉంది, మసాలా కర్రీ చేసారు. సో నార్మల్గా ఉంది ఫుడ్. ఇంకా సాంబార్ అయితే అసలు బాగా చేయరు. ఇంకా చాలాసార్లు మేము కంప్లైంట్ చేసినాం కేర్ టేకర్కి, వర్కర్స్కి కూడా చెప్తా ఉంటాము, బాగా చేయట్లేదు ఏమైంది అంటే ఇంకా నెక్స్ట్ టైం బాగా చేస్తామని వాళ్ళు అంటారు. బట్ అది రిపీట్ అవుతూ ఉంటుంది. ఇంకా ఎక్కడ తప్పు జరుగుతుందో అర్థం కాదు. కేర్ టేకర్ దగ్గర జరుగుతుందా, లేదంటే చీఫ్ వార్డెన్ దగ్గర జరుగుతూ ఉందా, సరుకులు ఇచ్చే వాళ్ళు సరిగ్గా ఇస్తూ ఉన్నారా లేదా. సో మేము ప్రతిరోజు చూడలేం కదా, మా వర్క్ మాకు ఉంటుంది, మేము చదువుకోవడానికి వస్తాం. సో వంట బాగా కావట్లేదు అని చెప్పినప్పుడు ఏమవుతుంది అంటే, చూడండి మీరు ఒకరిద్దరుండి చూడండి అని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే మేము పర్యవేక్షించాలంట. సో అది మా పని కాదు కదా అంటే, మరి నేను మాత్రం ఏం చేస్తా అని అనేవాళ్ళు అంటారు. సో అట్లా ఉంది పరిస్థితి. చెప్పినప్పుడు బాగా చేస్తారు అంట. ఇవాళ ఎట్లున్నది? రైస్ అయితే నార్మల్గా మొత్తం విరిగిపోతూ ఉంది, ఎందుకో అర్థం కాదు. బియ్యం ఫాల్ట్ అర్థం కాదు, లేకపోతే అది వండిన తర్వాత అట్లా అవుతుందా, అదే సరిగ్గా మాకు ఒక క్లారిటీ లేదు. సో అట్లా ఉంది పరిస్థితి అయితే. మీరేం తింటున్నారు? ఎగ్గా? ఇది ఎట్లుంది? ఇది ఎగ్ పులుసు లాగా ఉందా? ఇది మసాలా ఎగ్ కర్రీ, కానీ కొంచెం ప్రతిరోజు అట్లనే ఉంటుంది. సాల్ట్ ఎక్కువ కావడం, సాల్ట్ తక్కువ కావడం, ఉండే తిరిగి అయితే ఉండదు. ఎన్నిసార్లు కంప్లీట్ చేసినా అదే. అట్లే. ఏ ఇయర్ మీది? ఎంఎస్సి మైక్రోబయాలజీ సెకండ్ ఇయర్. ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు ఇక్కడ? ఇదే ఇయర్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా బయట ఉంటున్నారా ఇక్కడ తినలేకనో లేకపోతే ఉండలేకనో? హాస్టల్స్ అట్లా ఏం లేదు. డే స్కాలర్స్ బయట నుంచి వస్తారు. హాస్టల్స్ అంటే ఇక హాస్టల్స్ ఎట్లున్నాయి? మీ ఏ హాస్టల్ మీది? ఇదే హాస్టల్, మానేరు హాస్టల్. ఎట్లున్నాయి వాష్రూమ్స్ కానీ మిగతా అంతా? వాష్రూమ్స్ అస్సలు హైజీనిక్ లేవు, అసలు నీట్నెస్ కూడా అస్సలు లేదు వాష్రూమ్స్ అయితే. ఒక్కొక్క రూమ్లో ఎంతమంది ఉంటున్నారు? ఒక రూమ్లో 3 members. ముఖ్యంగా వాష్రూమ్స్ మీరు ఒకసారి విజిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే కట్టడం మాత్రం మోడర్న్గా కట్టిరు, సింక్స్ పెట్టిరు, అవన్నీ పెట్టిరు, కానీ వాటికి వాటర్ సప్లై లేదు. ఫస్ట్ వాటర్ సప్లై లేదు వాష్రూమ్స్కి. వాళ్ళు వర్కర్స్ రోజు కడుగుతారు, బట్ నెక్స్ట్ డే ఆ టైం కల్లా చూస్తే నీట్గా అనిపించదు. అదేదో వారం రోజుల కింద కడిగినట్టుగా. వర్కర్స్ తప్పు లేదు దానికి, వాటర్ సప్లై కనెక్షన్ లేదు దానికి. బాత్రూమ్స్లో అంటే సింక్స్కి, ఎస్పెషల్లీ వాష్రూమ్ సింక్స్కి అయితే కనెక్షన్ లేదు. సో అది చాలా ఘోరంగా ఉంది అసలు అటువైపు వాష్రూమ్స్కి వెళ్ళి. ఇంకొకటి ముఖ్యంగా చూసినట్లయితే మీరు వచ్చిన మెయిన్ రోడ్ ఏదైతే ఉందో అది గర్ల్స్ హాస్టల్ దిక్కుపోతుంది. ఒక్క లైట్ అంటే ఒక్క లైట్ లేదు. మొన్న రీసెంట్గా 2 days ago ఒక 2-3 అమ్మాయిలు ఎవరు టీజ్ చేశారని చెప్పేసి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ తన జీప్ వేసుకుని వాళ్ళు సెంటినరీ హాస్టల్కి వెళ్ళేదాకా, వాళ్ళు అక్కడ హాస్టల్కి రీచ్ అయ్యేదాకా వాళ్ళు వెనకాలే పోయిర్రు వాళ్ళు సెక్యూరిటీ ఆఫీసర్. అంతే వ్యవస్థలో కోఆర్డినేషన్ లేదు. ప్రిన్సిపల్కి, చీఫ్ వార్డెన్కి, ఈ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్కి వాళ్ళకి తెలీదా లైట్లు లేవని? అంటే ఇప్పుడు 100 మంది అమ్మాయిలు రోజు వెళ్తారు, నైట్ 10 గంటల దాకా వాళ్ళు లైబ్రరీలో ఉండి తర్వాత అక్కడికి వెళ్తారు. ప్రతి అమ్మాయి వెనక చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ వెళ్తాడా?
లేదు కదా, వాళ్ళకి లైట్లు లేవని తెలుసు, మేము రిప్రజెంటేషన్ ఇచ్చింది తెలుసు. వాళ్ళు ఎప్పుడు వాళ్ళ పదవుల మీదనే, ఈ ప్రిన్సిపల్ పోతే ఇంకో ప్రిన్సిపల్ వస్తాడు, ఈ వీసీ పోతే ఇంకో వీసీ వస్తాడు. వాళ్ళ పదవుల మీద పెట్టిన ఫోకస్ ఆ లైట్లు వేయించాలంటే వాళ్ళకి ఎంతసేపు పని. అంతెందుకు, ఈ హాస్టల్ ముందు మీరు ఎంట్రన్స్ దగ్గర చూసినట్లే ఈ హాస్టల్కి ఎంట్రన్స్లో లైట్ లేదు. చాలా ఘోరం ఇది అసలు. ఎవరిది ప్లేట్ ఎవరిది ఇట్లా పెట్టారు? ఫ్రెండ్దా? తీసుకెళ్ళాలి. మీరు ఏ క్లాస్, ఏ బ్రాంచ్ బ్రదర్? ఎంఎస్సి జువాలజీ సెకండ్ ఇయర్. ఇప్పుడు ఎట్లుంది ఫుడ్? నార్మల్గా ఉంటుంది. ఆఫ్టర్నూన్ ఒక రకంగా ఉంటుంది రైస్, నైట్ ఒక రకంగా ఉంటుంది. ఎందుకు అట్లా అదే రైస్ కదా వండేది? అది తెలియదు మనకి, ఇంకా డిఫరెన్స్ ఉంటుంది రైస్కి. చెక్ చేస్తారా లోపల ఏ ప్రొడక్ట్స్ వాడుతున్నారు, ఎక్స్పైర్ అయినవి ఉన్నాయా, ఎట్లున్నాయని? వీక్లీ చెక్ చేస్తాం ఒక్కొక్కరు ఉండి, ఇంకా మొత్తం అయ్యే వరకు అయితే చెక్ చేయలేము కదన్న. ఓకే, అలా. సో ఇది అంటే బిల్డింగ్ అయితే ఇబ్బంది లేదు, కొంత పర్లేదు, ఎందుకంటే ఇది 2011లోనే కట్టిరు కాబట్టి. బట్ ఫుడ్ విషయంలోనే ఇంకా ఈ సిచ్యువేషన్ అయితే కనబడతా ఉన్నది. July 25 ఏంటి ఇవి? ఓకే ఓకే, సాల్ట్ కదా ఇది. వాష్ ఏరియా ఇది. యా, వాష్రూమ్స్కి వెళ్దాం. యా ఉన్నాయి. మెయింటెనెన్స్ లేదు కదా, కాదు మెయింటెనెన్స్ లేదు. అదే అండి, ఇప్పుడు 2011లో కట్టిన బిల్డింగ్ ఇవి ఇక్కడ అక్కడ కూడా చూసినావా, చాలా వాటిల్లో బేసిక్ మెయింటెనెన్స్ ఇవన్నీ ఓపెన్ ఉన్నాయి. ఇంకేం మెష్ కూడా లేదు, దోమల నిలయం ఇది క్లియర్ గా. ఎక్కడది? అక్కడ సి హాస్టలా? అదో రెనోవేట్ చేసిరా అని అంటున్నారు, అంతేనా? బాత్రూమ్ చూపించారు. ఇప్పుడు ఇది వాటర్ ప్లాంటా? ఇది ఆన్ అవుతుందా? ఆన్ అవుతుందా అనేది? ఆన్ చేయి ఒకసారి. ఇది పేరేమో ఆక్వాగార్డ్ పేరుంది. మళ్ళీ ఇది కూడా డొనేటెడ్ బై స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ అట. మళ్ళా మంది సొమ్మే, గవర్నమెంట్ సొమ్మే ఇది. చూడండి అసలు వాటర్ తయారయ్యే ప్లేస్లో బూజు కానీ, తాగే వాటర్ కదా ఇవి, ఎంత నీట్గా ఉండాలి ఇదంతా ఏరియా. ప్లాట్ఫామ్ ఇదంతా అసలు ఇది ఏంది? స్విచ్ ఏడుంది? ఏడుందన్న ఇది? ఇది ఎట్లా ఆన్ కావాలా? నడుస్తుందానా? జర ఆన్ చేస్తారా ఎవరా? అంటే ఏంటి ఏడా కరెంట్ ఏడుంది? ఇప్పుడు నీళ్ళు చక్కగా లేవంటారు కదా మా, ఇది ఎందుకు అట్లా? నీళ్ళైతే బాగానే ఉన్నాయి, ఫిల్టర్ ఏమన్నా వాటర్ బాగానే ఉన్నాయా? మొన్న గొంతు ఖరాబ్ అవుతుంది, రెగ్యులర్గా డిఫరెన్స్ చాలా అవుతుంది. చేంజ్ చేయించినాం, ఫిల్టర్స్ కూడా చేంజ్ చేయించినాం. అది యాక్చువల్గా హాస్టల్ కేటగిరీ చూసుకుంటాడు. ఇది ఆన్ అవుతుందా? అంటే వాటర్ బాగాలేవు అని అంటున్నారు, వై కంప్లైంట్ ఎందుకు వస్తుందని? వాటర్ అయితే బాగానే ఉన్నాయి సార్. వీళ్ళందరూ కంప్లైంట్ చేస్తారు, వాటర్ ఇక్కడ దాకా అక్కడ దాకా మాకు జలుబులు అవుతున్నాయి, వాటర్ బాగున్నట్లేదు. ఫిల్టర్ అయితే అవుతున్నాయి సార్, మరి ప్రాబ్లం టీడీఎస్ మీటర్ ఉందా మీ దగ్గర? సార్ వాళ్ళు ఫిల్టర్ వాళ్ళ దగ్గర ఉంటారు, వాళ్ళు రిపేర్ వాళ్ళ దగ్గర. ఎవ్రీడే చెక్ చేయాలి కదా అన్న, మాకు కూడా వాటర్ ప్లాంట్ ఉంది, మేము ఎవ్రీడే అసలు వాటర్ ఎంత వస్తుందో చెక్ చేసి మనం చూస్తాం కదా. మనకు వీళ్ళకు ఇయర్లీ మెయింటెనెన్స్ ఉంటుంది సార్, అప్పుడప్పుడు మనం కంప్లైంట్ చేయగానే వచ్చి చెక్ చేసి. మామూలుగా మెయింటెనెన్స్ అయితే మన దగ్గర మీటర్ ఉంటుంది, చెక్ చేసుకుంటాం మనం ఎవ్రీడే. ఈ టీడీఎస్ ఎంత పెడుతున్నామో ఎంత పెట్టట్లేదని మనం చెక్ చేసుకుంటాం. అది ఓసారి జంప్ అవుతుంది, 300-400 అట్లా జంప్ అయిపోయి అది నడుస్తూనే ఉంటుంది అట్లా. ఇదే మెయింటెనెన్స్ అంతే. ఇది 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 ఎట్లుంటుందో లోపల కిచెన్. సో దిస్ మెయింటెనెన్స్ కిచెన్ చూడండి, ఇదంతా మెయింటెనెన్స్ ఉన్నాయి. స్టోర్ అంటే మరి గిన్నెలు ఇన్నే పెట్టేసినారు కదా, ఖరాబ్ అయినాయి. ఇవి మంచిగానే ఉన్నాయి కదా అన్న. ఒకసారి ఓపెన్ చేయన్న, స్టోర్ రూమ్ ఓపెన్ చేయి. ఏమంతా ఏమమ్మా మొత్తం కట్టెల మీదేనా? ఎందుకు గ్యాస్ స్టవ్ లేవా? ఎందుకు అట్లా గ్యాస్ స్టవ్లు ఎందుకు లేవు? ఏం కూర వండుతున్నారు? బీర్నీస్ క్యారెట్, బీర్నీస్ క్యారెట్, ఆలుగడ్డ.
అన్ని మిక్స్ అవుతుంది. ఇప్పుడు అన్ని మంచిగానే వస్తాయా కూరగాయలు ఏమైనా అట్లా పుచ్చులు అట్లా వస్తాయా? ఏం లేవు, ఒకటి ఉంటే ఏరి పడేస్తాం. మీరంతా పర్మనెంట్ ఎంప్లాయీసా? ఏం లేదు, ఎంత మీ జీతం ఎంత? మాకు 14,000. ఎన్ని గంటలు చేస్తారమ్మా? ఏంటంటే ఎవరు లేకపోతే సాయంత్రం దాకా చేయాలి, ఉంటేనేమో మధ్యాహ్నం వెళ్ళిపోవచ్చు, 2 గంటలకు పోవచ్చు. ఎవరు లేకపోతే మార్నింగ్ 6 గంటలకు వచ్చి సాయంత్రం 5 గంటల వరకు ఉండాలి. ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు మీరు? నేను చేయబట్టి 18 సంవత్సరాలు. 18 ఏళ్ళ నుంచి 14,000 జీతమే? 14,000 జీతమే. ఇప్పుడు 16,000 జీతం ఉండే, అయితే పిఐసి కట్ చేస్తామని మా జీతంలో కట్ చేసి మాకే ఇస్తురు వాళ్ళు. ఇక మీ జీతం పిఎఫా? పిఐసి అని కట్ చేస్తురు. ఇక మా జీతంలోకి వెళ్ళి మాకే కట్ చేసిరు. మాకు పెంచుతామన్నారు, పెంచలేరు. ఏం కాదు కానీ ఇక మా జీతంలోకి వెళ్ళి మాకే కట్ చేసిరు. 5 ఏళ్ళ మాకైతే జీతం పెంచుడు లేదు, ఏం లేదు. పని మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. కొంచెం ఖరాబ్ అయినా ఇక మేమైతే కంప్లీట్ ఎవరైనా అంటారు ఇక వండిరు అట్లా అంటే. పచ్చికి వస్తాయి, వర్షం పడ్డా ఇవే కట్టెలు పెట్టాలి, పడకున్నా ఇవే కట్టెలు పెట్టాలి. ఇక అప్పుడు ఎట్లా అంటే చెయ్యాలి, తప్పది. నేను నిన్ననే నిలబడలేకపోతున్నాగా. మరి ఎట్లా ఈ పొగకి కథ ఈ వ్యవహారం? పొగ ఉన్నా చేయాలి, పొగ లేకున్నా చేయాలి సార్. కానీ మా కష్టం అయితే ఎవరు అర్థం చేసుకుంటలేరు. మాకు జీతాలు కూడా కొంచెం సరిపోయేటట్టు లేదు. ఇక మేము కట్టెలే పెట్టాలనా ఏమన్నా అంటే? గ్యాస్ ఎందుకు వాడొద్దు? ఆయనకు జ్వరం వచ్చినా చేసినా డెక్షాలు తెచ్చుకోవాలి, కడుక్కోవాలి, కట్టెలు తెచ్చుకోవాలి, పొయ్యి ముట్టించుకొని చేసుకోవాలి. ఏ నుంచి వస్తాయి ఇవన్నీ? ఇవి కూడా పచ్చిగానే ఉన్నట్టున్నాయి కదమ్మా. వస్తాయి. నెలలో 2 లోడు కట్టెలు అవుతాయి, నెలలో 2 లోడు కట్టెలు అవుతాయి. ఇదేం సాంబారా? రాత్రికి 2ఏనా ఇప్పుడు? పెరుగు ఉంటుంది, అన్నం పచ్చి పులుసు ఉంటుంది. అన్నం వేసుకొని తినాల్సిందే మరి, ఏంటో తింటాం. ఇది ఆలుగడ్డ, క్యారెట్, బీన్స్ ఏమో అదే ఉడకబెట్టి మసాలా తయారు చేసి అని లేసుడే. ఇక అదే ఇప్పుడు అది తయారు చేస్తుంది కదా ఆమె. ఇప్పుడు మీకు ఇంతకుముందు అండి కట్టెలు ఇప్పుడు మారిపోయింది కదా, వింతగా కనబడుతున్నది. వీళ్ళు ఎంత చెప్పినా అంటే పద్ధతి ఇది అనే లెక్కల పాపం వాళ్ళు మెంటల్లో ప్రిపేర్ అయ్యి మాట్లాడుతున్నారు. కానీ అట్లా కాదు కదా చేయాల్సింది, ఇది కాదు కదా. వర్షం పడి తోతీరుగా, ఎండ కూడా తోతీరుగా అట్లా కాదు. దానికి ఒక సిస్టమ్ అసలు కంప్లీట్ సెంట్రలైజ్డ్ గ్యాస్ సిస్టమ్ కనుక పెట్టేది ఉంటే కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. అన్నిటిని ఓదానుకోటి లింకప్ చేసేది ఉంటుంది. కొంచెం ఎఫిషియెంట్గా పనిచేయగలరు, ఎఫిషియెంట్గా పని చేస్తారు వాళ్ళు. ఒకసారి చేసినంటే కొంతమందికి ఒకసారి చేసినంటే వాళ్ళు అల్సట్ వస్తుంది కదా క్లియర్ కట్గా. కానీ అది టూ మచ్ ఆఫ్ స్ట్రెయిన్. అది ఎక్కడ అడవి మనుషులు లెక్క ఉన్నది ఇక్కడ సిచ్యువేషన్. సెంట్రల్ హైదరాబాద్ సెంట్రల్ ఈ ఉస్మానియా యూనివర్సిటీలో అసలు ఇమ్మీడియట్గా దాన్ని ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకొని పెట్టాలి. పెద్ద పెద్ద బర్నర్స్ పెట్టేసేస్తే నుంచి పట్టుకొస్తారు ఇంత హ్యూజ్ వాల్యూమ్స్లలో. ఏమో చుట్టుపక్కలకి వెళ్ళి తెస్తురేమో వీళ్ళంతా. కానీ ఇక్కడ యూనివర్సిటీలకి వెళ్ళి కూడా ఆడికి వెళ్ళి కొట్టుకొని వస్తుండొచ్చు. ఇక్కడ కట్టెలు కూడా కావచ్చు, బయటకు వెళ్ళి కూడా తెస్తుండేమో. కానీ అది మాత్రం ఈ సిస్టమ్ అసలు కంప్లీట్గా అధ్వానమైన సిస్టమ్, ఇది చేంజ్ కావాలి. రైస్ ఒక బేసిక్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఏమంటారు, ఒకసారి మంచిగా ఉడుతుంది, ఒకసారి మంచిగా ఉడతలేదు అంటే సరే రైస్ చూస్తున్నా మనకు మంచిగా కనబడుతున్నది. కానీ అది ఎందుకు అవుతున్నది అట్లా అని అన్నప్పుడు, కట్టెలు పచ్చిగా ఉన్నప్పుడు మాకు అది ఇబ్బంది అవుతున్నది అని చెప్పాలి. పెద్ద పెద్ద దావత్లలో చేసేటప్పుడు కూడా ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం కదా. సో అందుకనే గ్యాస్ అనే దానికి కన్వర్ట్ అయ్యేది ఉంటే సిచ్యువేషన్ డెఫినెట్గా ఇంకా మంచి క్వాలిటీ ఫుడ్ మాత్రం వాళ్ళు ఇవ్వచ్చు. ఎవరి దగ్గర వాటర్ది కూడా మనం చూస్తున్నాం. ఎప్పుడు ఇదే దానిలో టీడీఎస్ శాతం ఎంత ఉన్నది మీటర్ పెట్టి ఎప్పటికప్పుడు ప్రతిరోజు చెక్ చేయాలి, పూట చెక్ చేయాల్సింది ఉన్నది. కానీ వాళ్ళు ఎప్పుడో రిపేర్కి వచ్చినప్పుడు చెక్ చేశారంటే ఇది ఆశాస్పదంగా ఉన్నది. అంటే పిల్లలు చెప్పిన దాంట్లో కూడా పర్ఫెక్ట్ ఉన్నది. ఏంటంటే ఈడ దాగి ప్రిన్సిపాల్ దగ్గర పోతే మా గొంతులు ఖరాబ్ అవుతున్నాయి అంటే కనీసం మంచినీళ్ళు కూడా ఇచ్చే సిచ్యువేషన్స్ లేవు అనేది క్లియర్ ఉన్నది. ఇప్పుడు మీరు క్యాబినెట్ మీటింగ్లు, ఐఏఎస్ ఐపీఎస్లో మీటింగ్లు పడితే మొత్తం బిజిలరీ వాటర్లు కనబడుతుంటాయి. మరి మనకు హక్కు లేదా? ఈ పిల్లలకు అవి తాగేటువంటి హక్కు, అంట ప్యూరిఫైడ్ వాటర్ తాగే హక్కు లేవా? చెత్త వస్తుందని చెప్పి క్లియర్గా చెప్తా ఉన్నారు. ఎవరితో మొత్తం అరణ్య రోజున అవుతున్నట్టు అనిపిస్తున్నది. ఉస్మానియా యూనివర్సిటీలో హాస్టల్లో ఫుడ్ తిని నీళ్ళు తాగేటోళ్ళందరిది అరణ్య రోజున అవుతున్నట్టు కనబడుతుంది. పిల్లలు కూడా పాపం కొంతమంది చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు మనం అమ్మాయిలను అడిగినాము కదా, ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంటే సైలెంట్గా వెళ్ళిపోతున్నారు. కుక్కది హాస్టల్లో కూడా కుక్కలు వస్తున్నాయి లోపల. ఎడుబా మెస్లకు పోయిందా? రూమ్లకు కూడా వస్తాయా? ఏదేది ఏది ఎడుబా అది? అగో
ఇగో ఇట్లా ఇట్లా తిరుగుతున్నాయి కుక్కలు ఇలా. మెస్సులలో కుక్కలేందా బాబు? ఒకప్పుడు మనిషి కూర్చుంటే ఫుడ్ వచ్చి వాళ్ళే వడ్డించే పరిస్థితి. ఇగో 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 ఒరే 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 అమ్మాయి మొత్తం అలా దుంకుతట్టుంది కదా. ఏమా కీస్ ఉందా లేదా? అది స్టోర్ రూమ్ చూస్తాం అంతే, ఏం లేదు. ఏమున్నాయని చూద్దామా? ఇవన్నీ ఐటమ్సా? ఓకే. ఎగ్స్ పర్లేదు, ఎగ్గు మరి అంగన్వాడీ లెక్క ఏం లేవు కానీ. ఇదేంది? మిల్ మేకర్ కీమా. బెస్ట్ బిఫోర్ 12 months అట. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అని ఉండాలి కదా. సెప్టెంబర్ 2024, ఆగస్ట్ 2025. బాగానే ఉంటున్నది అంటే ఐటమ్స్ ఇబ్బంది లేదు, కానీ క్వాలిటీ మెయింటెనెన్స్ ప్రిపరేషన్ అన్న దగ్గరే తేడా ఉన్నది. ఓకే, నాట్ బ్యాడ్ అంటే మరీ అంత. అండ్ ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే డబ్బులు తీసుకుంటున్నారు కదా. మనం ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసినా అనే ఉంటుంది, ఎందుకంటే వాడు డబ్బులు తీసుకొని పెడతాడు కదా. మరి ఇక్కడ కూడా వీళ్ళ దగ్గర నుంచి 4,000 రూపాయలు తీసుకుంటున్నారు కదా. సరే ఇలా కొంత గవర్నమెంట్ ఇస్తుండొచ్చు, అది ప్యాకెటే కదా, అంతే ఉంటుంది. అది సీల్డ్ ప్యాకే. ఒకసారి వాష్రూమ్స్ చూద్దామా? పర్మనెంట్ ఎంత ఇస్తారు మీకు? జీతం ఎంత ఇస్తారు? కాంట్రాక్ట్ 10,000 ఇస్తారు. కాంట్రాక్ట్ 10,000 ఇస్తారు. వస్తున్నదా ఎవ్రీ మంత్? నెల వస్తున్నాయా? లేట్ అవుతుందా? ఏం లేదు అంటే మీకు వీళ్ళు ఇస్తారా, కాంట్రాక్టర్ ఇంకో ఆయన ఇస్తాడా? కాంట్రాక్టర్ ఇస్తాడు. కాంట్రాక్టర్ ఇస్తాడు. కాంట్రాక్టర్ ఇస్తే వీళ్ళు ఇస్తారు. అవుట్ సోర్సింగ్ అనమాట. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పని చేస్తారు మీరు? ఇటు వరకు 9 నుంచి 3 గంటల దాకా ఉండే, ఇప్పుడేమో 8:30 నుంచి వెళ్ళి 4 గంటల దాకా 4 ఎన్ని ఉంటాయి రోజు? బీర్ బాటిల్ ఎన్ని తీస్తారు ఇళ్ళ నుంచి? ఇంకా ఎప్పుడు తీయాలి సార్, ఎప్పుడన్నా ఒకసారి వస్తుంటాయి. వెరీ గుడ్. డెవలప్ అవుతుంది తెలంగాణలో. కింగ్ ఫిషర్ స్ట్రాంగే, మళ్ళా లైట్ కూడా కాదు. అదే వచ్చింది కదా. యా మీరు బ్రదర్ మీరు హాస్టలేనా? సో ఒకసారి మెస్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ కడుక్కునే ప్లేస్ ఇది. అసలు ఎక్కడ మీకు హ్యాండ్ వాష్ వాటర్ వస్తున్నాయి కానీ ఇప్పుడు లంచ్ టైం కాబట్టి ఇందులోకి వెళ్దామా? అది తినే వాళ్ళు ఎవరు లేరా? ఉన్నారు కదా. రైస్ పర్లేదు, మజ్జిగ ఓకే. గ్యాస్ మీద వండుతారా అండి? కట్టెల పొయ్యి మీద. ఓకే. మీకు ఇప్పుడు ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? అంటే ఇవి బియ్యం కానీ సరుకులు ఇవన్నీ మొత్తం కాలేజ్ నుంచి వస్తుంది సార్. కాలేజ్ నుంచి సార్ చెప్తే పంపిస్తారు. ఇందులో మీరు వార్డెన్, ఇప్పుడు మీరు ఇదంతా మేనేజ్ మొత్తం మీరే చేస్తారు మీరు? నేనంటే పిల్లలు అడ్మిషన్ కార్డులు వస్తాయి కదా, నా దగ్గర ఉండేది. నేను ఇక్కడ ఎంట్రీ చేసుకొని చైల్డ్ దగ్గరికి ఇచ్చేస్తాను. పిల్లలకి ఏమైనా డ్యూస్ ఉన్నాయి అనుకోండి, మెస్ డ్యూలు, వాళ్ళని ఎట్లా వాళ్ళకి పెడతారా లేకపోతే రిటర్న్ పంపించేస్తారా? మేము ఆ కాలేజీలో తెలుసుకోవాలి, మనకు తెలియదు. సో విషయం ఇక్కడ ఇది ఎప్పటి నుంచి ఉందా, ఈ మధ్య స్టార్ట్ అయిందా? ఎవ్రీ మంత్ ఇట్లే.
సో ఇక్కడ విషయం ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీలో యాక్చువల్లీ ఇది గవర్నమెంట్ హాస్టల్, గవర్నమెంట్ భరించాలి, గవర్నమెంట్ సీట్తో వీళ్ళు చదువుకున్న వాళ్ళు. వీళ్ళు పిల్లలు ఏంటంటే కనీసం ఆ మెస్ ఛార్జీలు కూడా కట్టలేకపోతారు. ఇక్కడ చూడండి, ఇలా పేర్లు కూడా బయట పెట్టి ఇగో వీళ్ళు మెస్ ఛార్జీలు కట్టలేదని చెప్పి ఈ రకంగా డిస్ప్లే చేస్తారు. వీళ్ళు ఇగో ఎంత డ్యూ పర్ డే 121 రూపాయట, అమౌంట్ 3780 రూపీస్. ఇదేంది ఇది జూలై మంతా, అంటే వీళ్ళంతా పే చేయాలనా? ఇది బిల్ వచ్చింది, ఇది బిల్ వచ్చిన డ్యూస్ ఇక్కడ ఉన్నట్టుందిగా. ఒక్క నిమిషం, ఇప్పుడు 2 years స్టేట్మెంట్ షోయింగ్ ద లిస్ట్ ఆఫ్ మెస్ డ్యూస్ ఫ్రమ్ November 2022 టు April 2022-24. సో డ్యూస్ ఈ లిస్ట్ ఎందుకు చేయాలా? ఇప్పుడు ఈ పేర్లు పెట్టి వీళ్ళని అనవసరంగా అవమానించడం కాకపోతే ఏంది? మీరు ఒకవేళ వీళ్ళు బిల్లు కట్టకపోతే ప్రిన్సిపాల్ ఆఫీస్కి పిలిపించండి, రిజిస్ట్రార్ ఆఫీస్కి పిలిపించవచ్చు కదా. మరి పేర్లు ఎస్టాబ్లిష్ చేయడం అనేది డిస్ప్లే చేయడం కరెక్ట్ కాదు కదా. చెప్పండి బ్రదర్, రండి ఇటు రండి. ఏంటి ప్రాబ్లం ఏంటి? ఏం ప్రాబ్లం అంటే మెస్ బిల్ ఎక్కువ వస్తుంది. మామూలుగా వేరే హాస్టల్ పోల్చుకుంటే ఇక్కడ ఒక 1000 రూపీస్ అట్లా ఎక్కువ వస్తుంది. ఇక 3600 దాకా వస్తుంది ఇక్కడ మెస్ బిల్లు ఎవ్రీ మంత్కి. 3700 చిల్లర ఏమన్నా? అవును సార్, అంతే. స్కాలర్షిప్ మనకు 15,000 వస్తుంది, నెలకు 1500, 10 monthsకి వస్తుంది. 1500 10 months గవర్నమెంట్ ఇస్తుంది, మిగతాదంతా మిగతాది ఇక ఓవరాల్గా 1 yearకి అయితే ఒక 40,000 దాకా వస్తుంది. 40,000 అంటే మనం 25,000 ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది. నా బయట హాస్టల్లో ఇప్పుడు ఇంతకంటే కొంత మెరుగ్గా ఉన్నాయి, 4,000 5,000 బయట హాస్టల్స్ అంతే ఉన్నాయి కదా. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నువ్వు ఎక్స్ట్రా వస్తున్నది అంటున్నావు కదా, రోజు ఏమైనా నాన్ వెజ్ పెడతారా? ఫుడ్ ఉన్నదా? జ్యూసులు ఇస్తారా మీకు ఇక్కడ? అంటే ఉన్నదా? అంటే జస్ట్ ఏమేమి పెడతారు అంటే మార్నింగ్ అయితే టిఫిన్ పెడతారు, ఒక వెడ్నెస్డే ఒకటి, సండే చికెన్ పెడతారు. చికెన్ అది కూడా లిమిటెడ్గానే పెడతారు. ఎన్ని పీసెస్ వేస్తారు? ఎన్ని పీసెస్ అంటే ఒక 5 to 6 pieces అట్లా వస్తాయి. 180 grams అట్లా వస్తుంది. వెయిట్ అంటే దగ్గర ఉంటుంది, 150-180 మధ్యలో ఉంటుంది. సో ఓవరాల్గా ఫుడ్ యావరేజా లేకపోతే గుడ్డా లేకపోతే వెరీ గుడ్డా? అంటే వీళ్ళు యావరేజ్, వీళ్ళు తీసుకునే మెస్ బిల్లుకి పెట్టే ఫుడ్కి ఏం సంబంధం ఉండదు. అంతే. వాళ్ళకి ఎంత మీరు ఇచ్చే బిల్లుకి వాళ్ళు పెట్టేదానికి సంబంధం ఉండదు. ఫుల్ అంటే యావరేజ్ ఫుడ్కి ఎబో అంటే మంచి ఉండే ఫుడ్కి అయ్యే బిల్లు ఇస్తారు. ఇప్పుడు మెస్ అంటే ఓన్లీ ఫర్ ఫుడ్డే కదా, ఉండడానికి సంబంధం లేదు. మరి దానికే వీళ్ళు ఆల్మోస్ట్ 4,000 రూపాయలు గవర్నమెంట్ వీళ్ళు కల్పిస్తున్నారు నెలకి. మరి 4,000 రూపాయలు ఇస్తున్నప్పుడు మంచి ఫుడ్డే పెట్టాలా? ఫుడ్ అయితే ఇస్తలేరు. ఇప్పుడు వీళ్ళు మెస్ బిల్లులు బాగా ఎక్కువ వస్తున్నాయని చెప్పని వీళ్ళు అడిగి ఇంతకుముందు వెనక నిలబడి మాట్లాడుతున్నాయి, చెప్తా ఉండే. అంటే మేము పోయి అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపాల్ని అడిగితే మీరే తింటారు కదా అని చెప్పని. ఇంతకుముందు మనకు మాట్లాడితే స్టూడెంట్ ఏమంటారు, మేము వచ్చే వరకు కూర ఉంటే అన్నం ఉండదు, అన్నం ఉంటే కూర ఉండదు అని వాళ్ళు చెప్తున్నారు. ప్రాక్టికల్ వీళ్ళు అడిగితే మీరే తింటారు, ఎందుకు ఎక్కువ వస్తున్నాయంటే మీరే తింటారు అని. 100 మంది ఉన్న దగ్గరనే ఇట్లా ఇటువంటి సిచ్యువేషన్ ఉంటాయి. ఇప్పుడు మరి 100 మంది ఉన్న దగ్గర పరిస్థితి వేరే హాస్టల్లో సిచ్యువేషన్ ఎట్లుంటుంది అనేది. సో ఒకసారి మిగతా ఐటమ్స్ చూద్దాము ఏమేమి ఉన్నాయి. ఏం కర్రీ బ్రదర్ ఇవాళ? ఇది పెసరపప్పు, ఈ తోటకూర టైపు 2 కలిపేసినట్టున్నారు. ఎట్లుంది? పర్లేదు, మంచిగా ఉంది. బాగానే ఉంది అంటే మంచిగానే తినడానికి మంచిగానే ఉంది కదా. మంచిగా ఉంది. మరి ఒకటే కర్రీ చేసుకున్నారు? ఇక మిగతా ఇంకా ఉన్నాయి అక్కడ చూడాలి. ఇంకేమేమి ఉన్నాయి? ఇది సేమే కదా, ఇది సాంబార్. ఇప్పుడు ఇది పచ్చిపులుసు. ఓకే, ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి? ఒక కర్రీ ఉన్నది, ఓ సాంబారు, పచ్చిపులుసు ఉన్నది, ఇంకా కాకరకాయ ఏదో వండుతున్నాయి. ఇందాక కాకరకాయ వండుతుండేగా. ఓ రాత్రికేమో అది, రాత్రికేమో సాంబారే. సో ఒకటే కర్రీ ఉంటుందా? ఒక కర్రీ, ఒక సాంబారు. నెలకు 4,000 తీసుకుంటున్నారు. నెలకు 4,000 ఆల్మోస్ట్. సో ఎట్లుంటుంది ఫుడ్? ఫుడ్ మంచిగా ఉంటలేదు ఈ మధ్యన అసలు. మొన్న మేము 1:30 క్లాస్ అయిపోయింది మాకు, మేము వచ్చేసరికి ఫుడ్ లేదు, ఏం లేదు. ఫస్ట్ ఇయర్లో ఎవరు లేరు అప్పుడు. ఫుడ్ అయిపోయింది, మళ్ళీ అప్పటికప్పుడు కేర్ టేకర్ ఫోన్ చేసి అన్ని మాట్లాడితే మళ్ళీ 3:30కి తిన్నాం మేము. అప్పుడు ఎందుకు అయిపోయింది? మీకోసం వండుతారు కదా, ఉండాలి. ఫుడ్ అయిపోయింది అని చెప్తారు అన్న. మరి ఎట్లా అయిపోయింది మరి వాళ్ళకే తెలియాలి. ఎవరు తింటారో తెలియదు, ఎవడు వేస్తుండో తెలియదు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే వీళ్ళేమి ఫ్రీగా పెడతలేరు. వీళ్ళకి 4,000 రూపాయలు, 3,780 రూపాయలు అక్కడ ఫీజు ఉన్నది కదా. 3,780 రూపాయలు గవర్నమెంట్ కొంత బేర్ చేస్తుంది, వీళ్ళు కొంత బేర్ చేస్తారు.
అంటే డబ్బులు తీసుకొనే ఇది పెడుతున్నారు. సరే గవర్నమెంట్ మేము ఇచ్చింది వాళ్ళు ఫ్రీ అని అనుకున్నా వీళ్ళు కూడా దాదాపు 1500-2000 రూపాయలు వీళ్ళు ఇస్తున్నారు నెలకి. పుణ్యానికి పెడుతున్న భోజనం ఇది కానే కాదు, డబ్బులు తీసుకొనే భోజనం పెడుతున్నారు. మరి ఎంత క్వాలిటీ ఉండాలా, ఇంకా యాడ్ చేయాలి. అవసరమైతే గవర్నమెంట్ ఇంకో 2000 యాడ్ చేసి మంచి ఫుడ్, నాణ్యమైన ఫుడ్ పెట్టాలి. ఎగ్ ఎన్ని రోజులకు టేస్ట్ ఉంటలేదు అసలు ఈ మధ్యన. ఫుడ్ 1 మంత్ అవుతుంది మేము వచ్చి ఇప్పటికి. ఫుడ్ అయితే టేస్ట్ ఉంటలేదు ఈ మధ్యన. ఎట్లా అన్నం ఉడుకుతుందా? అన్నం మొన్న ఒకసారి ఉడకలేదు సరిగా 2 రోజులు, మళ్ళీ చెప్పినాము మళ్ళీ ఉడికింది. కర్రీ కూడా మంచిగా ఉండదు అన్న, అంత మంచిగా ఉంటలేదు. రోజు చెప్తూనే ఉంటాం అట్లా ఉన్నాను ఇట్లా ఉన్నాను అనేసి. కొన్నిసార్లు కారం ఎక్కువ వేసేస్తారు, మళ్ళీ చెప్తాము మళ్ళీ మంచిగా వండుతారు. అట్లా రెగ్యులర్గా ఉండే వెజిటబుల్స్ ఏంటి, ఏమేమి కూరగాయలు వండుతారు? అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు వండుతారా? లేదు తక్కువ. ఇప్పుడు తోటకూర, పెసరపప్పు, ఇది పప్పు అయితే తక్కువ వేసింది. తోటకూర ఎక్కువ, చిక్కుడుకాయ ఉంటుంది, కాకరకాయ ఉంటుంది, బెండకాయ, బీరకాయ, అంతే. ఇప్పుడు సాంబార్ అంటే మనం నార్మల్గా తినే ఒక సొరకాయ ఒకటి ఉంటుంది, అందులో ఎక్కువ కనబడదు. వేరే క్యారెట్ ఏమైనా కనిపిస్తుంది అందులో? క్యారెట్ అప్పుడప్పుడు వేస్తారు, కామన్. తింటే కూరతో తిని సాంబార్ కొంచెం పోసుకొని పెరిగేసుకొని అంతే. ఎగ్ ఎన్ని రోజులకు ఒకసారి ఉంటుంది? ఎగ్లీ వారానికి 2 సార్లు అంతే. 2 సార్లు చికెన్, వారానికి 2 సార్లు చికెన్. చికెన్ ఎట్లుంటుంది? చికెన్ ఒక్కొక్కసారి ఇప్పుడు ఇవాళ మంచిగా లేదని చెప్పినామంటే మళ్ళీ వారం మంచిగా ఉండతారు, మళ్ళీ ఆ వారం మంచిగా ఉన్నదని మేము సైలెంట్ ఉంటే తెల్లారి మళ్ళీ వారం మంచిగా ఉండదు. అది అంటే ఎప్పటికప్పుడు ఇట్లా చేయండి అని చెప్తే మాత్రమే మంచిగా చేస్తారు. వాళ్ళంతటా వాళ్ళు మంచిగా చేసింది లేదు. మీరు అడిగినప్పుడు ఏమైనా రిప్లై ఎట్లుంటుంది బ్రదర్? మీరు అడిగినప్పుడు ఏమంటుంటారు? రిప్లై అన్నప్పుడు రెస్పాండ్ అవుతారు. అప్పటి వరకు మేము చెప్పిన వరకు కరెక్ట్ చేస్తారు. నెక్స్ట్ డే మళ్ళీ రొటీన్గా స్టార్ట్ అవుతుంది. అది మమ్మల్ని కాంప్రమైజ్ చేస్తారు. ఇక ఇది మంచి రేపు చేస్తాం తర్వాత చేస్తాం అని చెప్పి. మీరు ఎవరికి చెప్పాలా? మేము ఆయన ఉంటాడు, ఒక కేర్ టేకర్ ఉంటాడు, ఆయనకి చెప్పేస్తాం. ఆయన అసలు పట్టించుకోడు అసలుకే. అది చేస్తాంలే అని సంలాయిస్తాడు అంతే, అప్పటి వరకు అంతే. లోపల హైజీన్ ఉందా లోపల అంతా? అయితే మీరు చూస్తారు కానీ ఇప్పుడు ఎట్లా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ లోపల కూడా అట్లే ఉంటుంది. అదే పురుగులు వస్తాయి, అవి వస్తుంటాయి అంత. ఒక్కసారి ఇక్కడనే ఉంటాయి ఇప్పుడు కుక్కలు, బర్రెలు అవి నీడే ఉంటాయి. సో ఇది ప్రజెంట్ సిచ్యువేషన్ అన్నమాట ఇక్కడ. హాయ్, నచ్చిందా? పర్లేదా? ఓకే, నాట్ బ్యాడ్. ఉన్నప్పుడు తినాలి కదా ఏదో ఒకటి అట్లా. నాన్ బోర్డర్స్ అంటారే మేము తింటే తినొచ్చా? తిందాం అయిపోయిన తర్వాత తిందాం మళ్ళీ వచ్చింది. సో ఇప్పుడు ఈ బిల్డింగ్ చూడండి ఒక్కసారి, ఆ బిల్డింగ్ చూడండి. కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న బిల్డింగ్స్ ఇవన్నీ. ఒకవేళ తుఫాన్ లాంటిది 5-6 రోజులు వర్షం పడ్డది అనుకోండి, ఇది నాకు తెలిసి ఇదంతా కురుస్తుంది. ఇదంతా వాటరే. అంటే ఇవన్నీ మొత్తం డెమాలిష్ చేసి కొత్త బిల్డింగ్లు కట్టాల్సిన బిల్డింగ్స్ అన్నమాట ఇవన్నీ. ఒకసారి చూడండి, ఇగో నీకు అదంటే మొత్తం ఊడొస్తుంది కదా, పనికిరావు ఇవన్నీ కూడా. దా ఒకసారి లోపల మెస్ చూద్దాం ఎట్లున్నదో. సో ఎంట్రన్సే మనకి స్వాగతం పలుకుతున్నది, ఎంత హైజీన్గా ఉన్నదో. సో ఇంత దారుణమైన సిచ్యువేషన్లో ఎట్లా వంటలు చేస్తారు చూడండి. ఇది చూడండి, ఇది వాష్రూమ్ కాదు, ఇది మెస్. ఇది అంటే వండే ప్రాంతం. ఇది పిల్లలు తినే భోజనము. ఇగో ఈ ఇక్కడ వండిన ఫుడ్ని తింటున్నారు. మీరు వంట చేస్తారా అమ్మా? వంట చేస్తారా మీరు? మీరేం చేస్తారు? నేను ఇది రుబ్బుతాం అలా చేతి కింద. ఇప్పుడు దేనికి ఇది? దోశకు. ఓకే, ఇప్పుడు ఇంట్లో వేసుకున్నట్టే కలుపుతారా లేకపోతే అది ఎక్కువ ఇది ఎక్కువ అటు ఇటు ఉంటుంది ఏమన్నా? లేదు, ఇంట్లో వేసుకున్నట్టు బాగానే ఉంటుంది దోశ. ఏం చట్నీ చేస్తారు దీంట్లోకి? పల్లి చట్నీ. పల్లి. సాల్ట్ ఇది. రెండు 2023 6వ నెలలో ప్యాకేజ్. ఎక్స్పైర్ ఎప్పుడు? 2025 5వ నెల ఎక్స్పైర్. అంటే ఇవాళ డిసెంబర్లో ఉన్నాం మనం, ఇంకో 4 నెలలు అయితే ఇది ఎక్స్పైర్ అవుతుంది. తయారు చేసింది 2023 6వ నెల. బేసిక్ అయితే మనం ఇండ్లలో షాప్లో తెచ్చుకునేది అయితే
మనం ఒక 2-3 నెలలు ఎక్స్పైరీకి దగ్గరగా ఉంటే తీసుకోం మనం. ఎవరైనా ఇది ఫాలో అవుతారు బేసిక్గా. వంట ఎవరు చేస్తారమ్మా? వంట మీరేనా? ఓకే. ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు మీరు ఇక్కడ? 16 సంవత్సరాలతో 16 సంవత్సరాలు. మీరు పర్మనెంట్ అమ్మా? ఏం లేదు, కాంట్రాక్టే. కాంట్రాక్ట్. మీకు ఎంత జీతం వస్తుంది ఇప్పుడు? మాకు 14,500 వస్తాయి. 14,500 వస్తుంది. ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారమ్మా? 16 సంవత్సరాలు. 16 సంవత్సరాలు. ఫస్ట్ ఎంత ఉండే మీకు జీతం? మాకు చేస్తున్నాం 300తోని చేస్తున్నాం మేము. 300? అబ్బా. కానీ అన్నేళ్ళ నుంచి చేస్తున్నా కూడా మీ జీతం 14,000 దాటలే. పర్మనెంట్ అయ్యంటే కొంచెం పెరిగేది, కానీ పర్మనెంట్ చేయనన్నారా మరి? ఇంకా ఏం చెప్తలేదు, లేదంటగా ఇప్పుడు పర్మనెంట్ చేసేది ఛాన్సెస్ లేదు అంటున్నారు. ఇప్పుడు అప్పుడప్పుడు కూరలు బాగుండాయి, అన్నం ఉడకదని అంటున్నారు. దేనికోసం కావచ్చు అంటే మీకు ఏమన్నా? ఒక్కొక్కసారి అదే కట్టెలు పచ్చిగా ఉంటాయి, అది ఉంటాయి. కట్టెలు బాగా పచ్చిగా వస్తాయా? వస్తాయి ఇట్లనే వాన. మీరు పొగ కళ్ళకి ఇదంతా అవుతుంది కదమ్మా, మరి గ్యాస్ అడగాలి కదా. పెద్ద మనుషులు అడుగుతారుగా, మేము ఎట్లా అడుగుతాం? ఇవన్నీ మంచి క్వాలిటీ వస్తాయా? ఓకే. ఏ రోజుకి ఆ రోజు తెస్తారా? ఆ రోజు వస్తాయి కూరగాయలు, ఫ్రెష్ వస్తాయి. సో మీరు చూడవచ్చు ఇక్కడ కట్టెల పొయ్యి మీదనే వండుతున్నారు. సరే, ఇప్పుడు కట్టెల పొయ్యి మీద వండుతున్నారు కాబట్టి కట్టెల పొయ్యి మీద వండితే తింటే మంచిదేమో కదా, ఈ రకరకాలుగా మనం మాట్లాడుకుంటాం. ఇవన్నీ చెప్పడానికి బాగానే ఉంటాయి, కానీ దీనివల్ల పొల్యూషన్ కూడా అంతే స్థాయిలో ఉంటుంది. సో ప్రభుత్వాలు కట్టెల పొయ్యి మీద వండితే ఆడవాళ్ళకి ఇబ్బంది అవుతుందనే కదా మనం గ్యాస్ ఫ్రీ స్కీమ్లు లేకపోతే రకరకాలుగా తీసుకొస్తున్నది. ఇవన్నీ కట్టెలు తీసుకొచ్చారు ఇప్పుడు. ఇవన్నీ దేనికంటే ఇప్పుడు వంట చేయడానికి కోసం అని. ఇందులో కొన్ని కట్టెలు పచ్చిగా ఉన్నాయి అనుకోండి, అవి మండకపోతే అది సరిగా ఉడకకపోవడం వల్ల వాళ్ళు సరిగా తినరు. సో ఇట్లాంటి సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి. బేసిక్ డ్రైనేజ్ కూడా చూడు, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇవన్నీ పోయి మొత్తం అక్కడ పోతే గివే రూమ్స్ మళ్ళా. ఇక చూడు, ఇవే నీళ్ళు ఇక్కడే స్టాగ్నెంట్ వాటర్ మొత్తం వచ్చి ఇక్కడ ఉంటున్నాయి. కనీసం ఒక 2 పైపులు వేసి దానికి అవుట్లో అయితే ఉండాలి కదా అట్లీస్ట్. ఇదంతా ఇట్లనే ఉంటాయి అసలు. ఇదే కిచెన్, ఇక్కడనే వండుడు, ఇక్కడనే నీళ్ళు పోసుడు, ఇట్నే తీసుకొని పోడు. ఇక వీళ్ళ పరిస్థితి ఏండ్ల నుంచి కాంట్రాక్ట్ అనేది వ్యవస్థనే ఉండొద్దు, మొత్తం తీసి అవతల వరేస్తామని గతమైన మాట్లాడి ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత కూడా సేమ్ అదే కంటిన్యూ అవుతా ఉన్నది. బాండెడ్ లేబర్ వెట్టి చాకరీ ఏదైతున్నదో ఉస్మానియా యూనివర్సిటీలో ఇక పనిచేసేది వీళ్ళు ఇక్కడ ఉన్నారు కదా. ఈవెన్ ఆఫీసెస్లో కూడా, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్లో కూడా చాలా మంది అట్లా నాన్ టీచింగ్ స్టాఫ్ అట్లనే ఉన్నారు. వాళ్ళు సేమ్ సిచ్యువేషన్లో. కానీ వీళ్ళ ఆశ ఏంటంటే వీళ్ళు 300 నుంచి చెప్తుంది కదా, ఎప్పుడోసారి పర్మనెంట్ కాకపోతుందా, మేము సచివరకైనా పర్మనెంట్ కాకపోతుందా అనే ఆశతో ఉంటా ఉంటారు. ఇక వాళ్ళకి వేరే పని కూడా ఏం చేయలేరు కదా, దీనికి అలవాటు అయిపోయింది. నుంచి చేస్తారమ్మా? 15 సంవత్సరాలు. 17 సంవత్సరాలు. ఎంత మీ జీతం? ఎంత అదే జీతమా? లేదు, తక్కువ ఉంటుంది సార్. మీదెంత? 13-12 ఉంటుంది. చేస్తూనే ఉన్నారు ఇదే పని. ఎన్ని గంటలు పని చేస్తారు రోజుకి? పొద్దున వస్తాం. ఎన్ని గంటలకు వస్తారు? 9 లోపల వస్తాం. తర్వాత ఎన్ని గంటలకు అయిపోతుంది? 6 గంటల దాకా ఉంటాం, 5 గంటల దాకా ఉంటాం. వాళ్ళు ఉంటే అయిపోయేదాకా ఉండాలి. మరి ఇంట్లో ఎట్లా పని అంతా? ఇంట్లో ఎవరు చేసుకోవాలి, తెల్లందాక లేవాలి. ఏ ఊరు నుంచి వస్తారు మీరు? అంటే ఇక్కడనే జాముస్మానియాలో ఉంటారు, ఇక్కడ అంబర్నగర్. సో వీళ్ళకి కూడా ఎంత దారుణమైన జీతాలు చూడండి. 12,000, 13,000, 15, 16 ఏళ్ళ నుంచి చేస్తున్నారు. అమ్మా రాకుండా కట్ చేస్తుండ. ఇంకా ఎందుకు కట్ చేస్తారు? మాకు జ్వరం వచ్చే సర్ది ఇట్లా ఊగలి ఇళ్ళలు ఉంటాం కదా, కట్ చేస్తారు. 4 లీవులు ఉన్నా కానీ కట్ చేస్తారు. 4 లీవులు ఉంటాయి అంటారు. 4 రోజులు ఉన్నాం కదా, 4 ఒక 5, 6 జ్వరం వస్తాయి సార్, రోగాలు వస్తాయి. మేము మా పర్సన్లో మేము వాళ్ళు కట్ చేస్తూనే ఉంటారు. మీరు మళ్ళీ సాయంత్రానికి కూడా వండేసి వెళ్ళిపోవాలా? కుక్కలు ఉండేదాకా ఉండాలి. మేము అన్ని చదువుకోవాలి, మళ్ళీ మేము పోవాలి. రాత్రి భోజనం ఎవరు పెడతారు? వేరే అక్కడ. ఓకే. సో సిచ్యువేషన్ ఎంత భయంకరంగా ఉంది. మరి ఏం గవర్నమెంట్లు ఎవడి కోసం ఈ సిటీల నిర్మాణాలు, బిల్డింగ్లు కట్టడాలు, కనీసం పిల్లలకు భోజనం కూడా పెట్టలేకపోతున్నాం కదా. ఇంత దారుణంగా ఉంది కదా సిచ్యువేషన్. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. మనం ఇళ్లల్లో ఉండి ఓటుకి ఇంత తీసుకొని ఎవరికోవనికి మనం ఓట్లేసి ఈ తిండి కోసం ఆ కుక్కలు వస్తున్నాయి. సో ఇంత భయంకరంగా ఈ పరిస్థితిలో పిల్లలు ఎట్లుంటారు? డబ్బులు ఉన్నోళ్ళు అయితే ఒక్కరు కూడా ఇందులో చదవడానికి ఇష్టపడరు. ఇప్పుడు ఒకవేళ నేనే నా పిల్లలు ఇంత పెద్దవాళ్ళు అయి ఉంటే నేను ఈ హాస్టల్లో ఉండడానికి మా పిల్లల్ని పంపిస్తాను, ఒకవేళ నా దగ్గర డబ్బులు ఉంటే.
సింపుల్ క్వశ్చన్ అంతే, ఇంకేం అక్కర్లేదు. ఒక్కడికన్నా కనీసం సోయి ఉన్నదా? రేపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయట, శాసన మండలి సమావేశాలు జరుగుతాయట. ఎవరెవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో ఎమ్మెల్సీలు ఉన్నారో వీళ్ళంతా మీరు ఈ సమస్యని అసెంబ్లీలో ప్రస్తావించాలి. ప్రతి సంవత్సరానికి దగ్గర కేవలం ఉస్మానియా యూనివర్సిటీ మీదనే 1000కి పైన కోట్లు ఖర్చు పెట్టాలి. అప్పుడు మాత్రమే ఇది ఏమైనా కొంత బాగుపడడానికి అవకాశం ఉంటుంది. అది కేవలం ఓన్లీ మళ్ళీ అటువైపే చదువుకు కానీ మిగతా మెయింటెనెన్స్ కానీ. ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు నిర్మించాలా, ఏ హాస్టల్కి ఆ కొత్త బిల్డింగ్ కట్టాలా, వీళ్ళు ఉండడానికి బిల్డింగ్స్ కట్టాలా, ఎంతకాలం పడుతుంది? ఒక సెక్రటేరియట్ కట్టడానికి మొత్తం దేశంలో ఉన్న ఇంజనీర్లు అందరినీ పిలిపించి భారీ ఎత్తున సెక్రటేరియట్ కట్టుకున్నారు కదా. ఇప్పుడు ఆడ వాస్తు బాగాలేదని ఇప్పుడున్న ముఖ్యమంత్రి చేంజ్ చేస్తున్నారు కదా, 3 కోట్లు పెట్టి మళ్ళీ అది కూడా మళ్ళీ 3 కోట్లు పెట్టి మళ్ళీ చేంజ్ ఎందుకు? ఇక్కడ వాస్తు సెట్ అవుతలేదని. మరి వీళ్ళ వాస్తు ఎవరు చూడాలా? సో చాలా దారుణం. మరి ఇంకొక హాస్టల్కి మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మీరు బ్రదర్, మీరు ఇక్కడే ఎంఎడ్ స్టూడెంట్, ఎంఎడ్ ఫైనల్. లుంగి కట్టిరు మరి అంటే ఇప్పుడు రిలాక్స్ అవుతాము, కొంచెం రూమ్లో ఉంటాము కాబట్టి. ఏంది ఓవరాల్గా పరిస్థితి ఉండాలనిపిస్తుందా ఎట్లా? నాది బిఎడ్ 2 years ఇక్కడనే అయింది, ఇప్పుడు ఎంఎడ్ 2 years ఇక్కడనే అయిపోతుంది. అంటే ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్, సెమిస్టర్ ఎగ్జామ్స్ రాస్తాయి. సరౌండింగ్స్లో 4 ఏళ్ళ నుంచి ఉన్నారు, ఇదే సరౌండింగ్. ఎస్, ఎగ్జాక్ట్లీ. బిఎడ్లో ఉన్నప్పుడు ఈ వింగ్లో ఉంటుండే, ఇప్పుడు ఎంఎడ్లో ఈ వింగ్లోకి వచ్చినాము. ద థింగ్ ఈజ్ లైక్ ఏంటిది అని అంటే మనం ఒకరిని తప్పుపట్టడానికి లేదు. ప్రతి ఒక్క ఏదైనా వ్యవస్థ మొత్తమే తప్పు, ఆ వ్యవస్థలో మనం కూడా భాగమే. ఎందుకంటే ఇప్పుడు మెస్ సరిపోతలేదు. ఇప్పుడు మా ఫ్రెండ్స్ చెప్పి ఉంటారు, మా జూనియర్స్ వాళ్ళు వీళ్ళు చెప్పి ఉంటారు, వచ్చే వరకు అన్నం ఉంటే కూర ఉండదు, కూర ఉంటుంది అన్నం ఉండదు. మన దాంట్లోనే నా రూమ్లోనే సపోజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా రూమ్లో అయితే ఎవరు లేరు, మీరు వచ్చి చూడొచ్చు. నా రూమ్లో నాన్ బోర్డర్స్ ఉంటారు 2. నేను వాళ్ళ కోసం ఫుడ్ మెస్లోకి వెళ్ళి పట్టుకోతా. బిల్ ఎవరి మీద పడితే బోర్డర్ మీద పడుతుంది. వెనక సీర వచ్చిన బోర్డర్స్కి మెస్ ఉండదు. ఇప్పుడు ఎవరిది తప్పు అంటే మన సైడ్ కూడా తప్పు ఉన్నది. అంటే వ్యవస్థను ఎదుటి వారిని ఎంచడం కంటే ముందు మన వైపు మనం ఎంత కరెక్ట్గా ఉన్నాం అనేది కూడా చూసుకోవాలా. ప్లస్ మెస్ కమిటీలు ఉన్నాయి, మెస్ కమిటీలో స్టూడెంట్స్ ఉంటారు. మెస్ యాక్చువల్గా మేనేజ్మెంట్ స్టూడెంట్స్ చేసుకుంటే చాలా బాగా మెయింటైన్ చేసుకోవచ్చు. మనకి ఉండే టైంకి మనం కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతాం, అవి ఇవి ప్రిపేర్ అవుతాం కాబట్టి మనకు టైం లేక వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏంది మన సొంతంగా చేసుకున్నట్టయితే వాళ్ళు వర్కర్ చేయరు. అదొకటైతే బేసిక్ ఎమ్యూనిటీస్ కూడా లేవు కదా, హైజీనిక్ లేదు. ఫెసిలిటీస్ గురించి మాట్లాడితే ఇంతకుముందు మనం ఈ బాత్రూమ్స్ గురించి వీటి గురించి బిల్డింగ్ డివిజన్లో కంప్లైంట్ పెట్టడం జరిగింది. బిల్డింగ్ డివిజన్ వాళ్ళు వచ్చి వర్క్ కొటేషన్ ఎస్టిమేషన్ ఇచ్చి మళ్ళీ వీసీకి సబ్మిట్ చేయడం జరిగింది. వీసీకి సబ్మిట్ చేసినప్పుడు వీసీ టేబుల్ పైన పెండింగ్ ఉన్నది ఈ బాత్రూమ్స్ రిపేర్ కోసం. అయితే మీన్ వైల్ ఏమన్నారు అంటే ఆల్రెడీ మనకు ఇక్కడ తార్నాక మెయిన్ రోడ్ దగ్గర ఆరాధన్ టాకీస్ పక్కకి మన స్టేట్ ఆర్కైవ్స్ బిల్డింగ్ ఉంది. అక్కడ దాని పక్కన ఒకటి బాయ్స్ హాస్టల్కి సపరేట్ కడతా ఉన్నారు. ఒకటి క్యూములేటివ్ బాయ్స్ హాస్టల్ లైక్ అందరికీ కలిపి కామన్ బాయ్స్ హాస్టల్ లెక్క ఒకటి పెద్ద కన్స్ట్రక్షన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అక్కడికి షిఫ్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి దీనిపైన ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయడం ఎందుకు అని అదొక రీజన్ చూపించి ఆపడం జరిగింది. ఇది గతంలో ఉన్న వీసీ గారు ఇట్లా, గతంలో ఉన్న పాలక మండలికి ఇట్లా అలా ఆపడం జరిగింది. ఇప్పుడు దీని గురించి అని అంటే మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు మళ్ళీ మేము ఫాలోఅప్ చేస్తే అదే మాట చెప్తా ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ నేను ఈ ప్రజెంట్ గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేసేది ఏంటి అని అంటే ఫస్ట్ థింగ్ స్కాలర్షిప్ మాకు వచ్చే మెస్ ఆర్టీఎఫ్ ఏదైతే ఉంటుందో అది మాకు సరిపోవడం లేదు. ఎందుకంటే యూనివర్సిటీస్ మేనేజ్మెంట్ ఇబ్బంది అవుతుందని చెప్పి వాళ్ళు ఎగ్జామ్ ఫీజెస్ కానీ ట్యూషన్ ఫీజు కానీ పెంచడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, స్కాలర్షిప్ మాత్రం పాత అన్రివైజ్డ్ ఫీజు లెక్కనే అదే క్యాలిక్యులేషన్ ప్రకారం స్కాలర్షిప్ ఆర్టీఎఫ్ అనేది రిలీజ్ అవుతుంది. కానీ ఇక్కడ యూనివర్సిటీ ఆన్ ఫీల్డ్కి వచ్చి చూస్తే అంటే గ్రౌండ్ లెవెల్కి వచ్చి చూస్తే మనకి ఏమవుతుంది, ఎగ్జామ్ ఫీజు పెరగడం జరిగింది, ట్యూషన్ ఫీజు పెరగడం జరిగింది. మీరు నమ్మరు, ఇప్పుడు ఇదే యూనివర్సిటీ కాలేజ్లో నా ఎంఎడ్ ఫీజు ఒక సంవత్సరానికి 30,000. మీరు నమ్ముతారా? 30,000 కట్టాల్సిందే. నాకు స్కాలర్షిప్ ఎంత వస్తుంది, 15,000 మాత్రమే వస్తుంది ఒక సంవత్సరానికి ట్యూషన్ ఫీజు. అది కాక మెస్ బిల్. ప్రైవేట్ కాలేజ్ మీకు ఏం తేడా ఉన్నది? లేదు. సో దానికి గవర్నమెంట్ చొరవ తీసుకొని అయితే ఈ ఎగ్జామ్ ఫీజు ట్యూషన్ ఫీజు అని తక్కువ చేయాలా, లేదా మాకు వచ్చే స్కాలర్షిప్ అని పెంచాలా, రెండిట్లో ఏదైనా ఒకటి. ప్లస్ మోర్ ఓవర్ నేను బిఎడ్ మీరు హాస్టల్లో ఉన్నప్పుడు దీనికి ఏమైనా ఫీ ఉంటుందా? హాస్టల్లో మనకి రూమ్కి అయితే 110 రూపీస్ ఉంటుంది పర్ మంత్ రూమ్ రెంట్. మెస్ వచ్చేసి మెస్ బిల్ అంతే. అంటే రూమ్ రెంట్ అయితే పెద్ద దానికి ఏమి అది నామినల్గా 110 రూపీస్ ఏదో మెయింటెనెన్స్ లాగా తీసుకుంటారు. మనం హాస్టల్ మనం కట్టుకునే ఫీజు ఏంటిదంటే మనం తిన్న మెస్ బిల్ అంతే, దాని ప్రకారం ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇది స్కాలర్షిప్ నేను బిఎడ్లో 2 నెలల నుంచి ఇప్పటివరకు ట్యూషన్ ఫీజు రిలీజ్ కాలే. ఆర్టీఎఫ్ సెంట్ టు ట్రెజరీ అని వస్తుంది. మన స్కాలర్షిప్ స్టేటస్ చెక్ చేసుకుంటే సెంట్ టు ట్రెజరీ అని వస్తుంది, కానీ బ్యాంక్లో రెమిటెన్స్ కాదు.
బ్యాంక్ రెమిటెన్స్ కాకపోయేసరికి ఇప్పటికీ నాతో పాటు బీఎడ్ చేసి వాళ్ళు వేరే కోర్సు కానీ వేరే జాబ్ పర్పస్ కానీ వెళ్ళిపోయిన వాళ్ళవి సర్టిఫికెట్లు ఇంకా కాలేజీలోనే ఉన్నాయి. ఎందుకు అన్నట్టు పైసలు కట్టలేక. ప్రైవేట్ కాలేజీలో రియంబర్స్మెంట్ లాగానే ఉంది ఇది కూడా. ఇప్పుడు కాలేజ్ నడవడానికి అయితే మనం ఫీజులు కడితేనే మనం ఏమంటే మా మెస్ బిల్లులు కానీ మా ట్యూషన్ ఫీజు కడితే కానీ కాలేజీలో వాళ్ళు అవి రిలీజ్ చేయలేరు. అంటే లైక్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఫెసిలిటీస్ వాళ్ళు ప్రొవైడ్ చేయలేరు. సో ప్రిన్సిపల్ వాళ్ళు ఏమంటున్నారంటే మీరు ఫీ పే చేయండి సో దట్ వీ కెన్ రన్ అవర్ కాలేజ్ స్మూత్లీ. అన్లెస్ అంటే స్కాలర్షిప్ ఎవరి వాళ్ళు గవర్నమెంట్ ఇవ్వాలా అది రిలీజ్ అవుతలేదు. ఇప్పుడు నా గవర్నమెంట్తో రిక్వెస్ట్ ఒకటి ఏంటిది అని అంటే ఈ పెండింగ్లో ఉండే అవుట్ స్టాండింగ్ ఉండే ఆర్టీఎఫ్లు కానీ ఏమైనా ఉన్నాయండి అన్నీ ఒకసారి అంటే మనకి ట్యూషన్ ఫీజు రెమిటెడ్ ట్యూషన్ ఫీజు అని మనకి డైరెక్ట్ కాలేజ్ అకౌంట్లో పడుతుంది, స్టూడెంట్ అకౌంట్లో కాదు. అది రిలీజ్ చేస్తే ఏదో తొందరగా రిలీజ్ చేస్తే మాకు కూడా కొంచెం ఉపయోగకరంగా ఉంటుంది, లాభకరంగా ఉంటుంది అని రిక్వెస్ట్ చేస్తాం. సిచ్యువేషన్ చాలా క్లియర్గా ఉన్నది కదా. వీళ్ళకేమీ మొత్తం ఏం ఫ్రీగా ఏమీ లేదు వాతావరణం. చదువు కోసం డబ్బులు కడుతున్నారు, తినడానికి డబ్బులు కడుతున్నారు. సరే ఉండడానికి పెద్దగా నామినల్ ఫీ ఉంది, 110 రూపాయలు అంటున్నారు. కానీ టోటల్గా ఓవరాల్గానైతే వీళ్ళ దగ్గర నుంచి కావాల్సిన ఫీజులు వసూలు చేస్తున్నారు. మరి ఇంత భయంకరంగా ఉంది ఏంది? ఆలోచించాలా? ఎండ్ చేద్దామా? అవసరం. ఓకే. అయితే ఇప్పుడు తన చెప్పింది ఇంతకుముందు చాలా మందికి బయట డౌట్స్ ఏముంటాయంటే ఫీ రీయింబర్స్మెంట్ అనేది ఓన్లీ ప్రైవేట్ కాలేజెస్కి సంబంధించినటువంటిది ఉంటుంది. కానీ కాదు, ఇక్కడ చదివేట వాళ్ళకు కూడా రీయింబర్స్మెంట్ రావాలి. సో ఇది లాస్ట్ 3 years నుంచి పెండింగ్ ఉంది. వీళ్ళు వచ్చినాక కూడా ఏమి ఇవ్వాలి. అది దాదాపు 7,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. గవర్నమెంట్స్ కూడా ఇప్పుడు ఓయూనే అన్నప్పుడు మళ్ళీ రీయింబర్స్ ఎందుకు? వాళ్ళకి వాళ్ళు చూసుకొని సెటిల్ చేసుకోవచ్చు కదా. అది వాళ్ళకి చేసే ఉద్దేశం లేదు. ఇవి అట్లా చేసేది ఉంటే ఇంతకుముందు అన్నట్టు ఒక 1,000 కోట్ల రూపాయలు కాకపోతే ఒక 4,000 కోట్ల రూపాయలు 2,000 కోట్ల రూపాయలు కనుక పెడితే 100 కోట్లు పెడితే అద్భుతమైన బిల్డింగ్స్ వస్తాయి, విత్ ఆల్ ఫెసిలిటీస్ వస్తాయి. ఆ డ్రైనేజ్ సిస్టమ్ కూడా అట్లా బయటికి పోకుండా అద్భుతంగా వచ్చి ఉంటుంది ఇక్కడ. కానీ ఆ జీల్ ఎవరికి లేదు. ఇలా వాళ్ళు కావాలంటే మళ్ళీ ఇంకొక 2 రాజీవ్ గాంధీ విగ్రహాలు పెట్టుకోవాలంటే పెట్టుకుంటారు. వాళ్ళు ఇంకేమైనా కావాలంటే విగ్రహాలు 100,000 కోట్లు పెట్టి విగ్రహాలు ఇప్పుడు ఏదో మహాత్మా గాంధీ విగ్రహం పెడతారట కదా అక్కడ మేదిపట్నం లంగర్ హౌస్ దగ్గర గాంధీ ఘాట్ దగ్గర. అది పెడతారు. విగ్రహాలు ఎందుకు ఆయన నాకు అర్థమవుతుంది. బొచ్చడు ఉన్నాయి, వాడకో విగ్రహం ఉన్నది గాంధీల విగ్రహాలు. పైసలు ఏదో తీసుకొచ్చి గిడ పెట్టొచ్చు కదా. 150,000 కోట్ల రూపాయలు మూసి సుందరీకరణ అంటారు. ఇగో నీ సుందరం గిది. ఇటువంటి విశ్వవిద్యాలయాలు ప్రాపర్గా అధ్వానంగా ఉండేటువంటి వాటిని నువ్వు అద్భుతంగా తయారు చేసి కనుక తీర్చిద్దే వేరే తీరుగు ఉంటుంది. అంతేగాని నువ్వు వాళ్ళు ఇచ్చే పైసలు ఇయ్యరు. కానీ ఉట్టి ఊకదుంపడు ఉపన్యాసాలతోనే వీళ్ళంతా రోజు ఒక నోటు తిట్టుకొని దినాలు గడుపుకొని రోజు ప్రభుత్వాలు ఆగం చేస్తున్నారు, జనాన్ని ఆగం చేస్తున్నారు, యూనివర్సిటీలు కూడా నాశనం పట్టించే ప్రయత్నం చేసి ఇది మానుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇది చివరగా మనం ఈ ఫస్ట్ వీడియోలో మనం చూపిస్తున్నది. నేను చివరగా ఫినిషింగ్లో నేను చెప్పేది ఏంటంటే పిల్లల శరీరాలు చూస్తే బొక్కలు తేలిన శరీరాలు కనిపిస్తున్నాయి. వీళ్ళు తిని పారేసిన ఆహారాన్ని తిని ఆ కుక్కలు మాత్రం ఎట్లా తయారైనాయి చూడురిగా, అది ఉరుకుతున్నది. సో అది చూడండి ఎట్లున్నదో. అంటే ఓవరాల్గా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే అవి బతుకుతున్నాయి కానీ మనకి ఇక్కడ నివాసం లేకుండా పోయింది, తిండి లేకుండా పోయింది, చదువులు లేకుండా పోయింది. ప్రభుత్వాలు మారాలి, ఆలోచించాలి. ఇప్పటికైనా మీ మనసు మార్చుకొని దీని మీద ఫోకస్ చేయండి. ఎందుకు రాడు ముఖ్యమంత్రి ఈ ప్రాంతానికి? ఎందుకు రాడు మంత్రులు? ముఖ్యమంత్రి వచ్చి మీటింగ్ పెట్టి ఠాగూర్ ఆడిటోరియంలో ఏం సమస్యలని రాసుకొని ఎందుకు దీని మీద చర్యలు తీసుకోరు? కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలి వెలుగు.